రైతు ఉద్యమంతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తుంది భారతీయ జనతా పార్టీ. పంట రుణమాఫీలో అలసత్వం, రైతు భరోసా ఆలస్యంపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్లాన్ చేస్తుంది. ఈ విషయంపై బీఆర్ఎస్ కొంత మెతక వైఖరి అవలంబిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు కమలనాథులు. అందులో భాగంగా 2 రోజులు దీక్ష కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశారు. పగటిలి నిమ్మరసం దాగి 24 గంటల దీక్ష ఒడిపించిండ్రు బీజేపీ లీడర్లు. 2 లక్షల రుణమాఫీ అందరికి చేయాలి, రైతు భరోసా పైసలు వేయాలి, పంట నష్టం గట్టియాలి, 6 గ్యారెంటీలు అమలు చేయాలని హైదరాబాద్ ధర్నా చౌక్ లో నిన్న కూకున్నారు దీక్షల. ప్రాంతీయ పంటలకి నయా పైసా బోనస్ నా కేసీఆర్ ఇయ్యలేదు, మీరు ఇస్తలేరు. మీరు చేసిన వాగ్దానాలు, మీరు చేసిన హామీలు ఇవాళ పచ్చి మోసంగా మిగిలిపోయినాయి. పార్టీల పేరు వేరైనా కూడా ఒకటి కాంగ్రెస్ అని, ఒకటి టీఆర్ఎస్ అని, ఇద్దరు ఒకటే. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులకు చెప్తున్న ఈ వేదిక ద్వారా ఒక్కడన్నా వెళ్ళండి ప్రజలకు. ఈ రోజు మీరు కన్మేలు లేకుండా లేలే రేషన్ కార్డు లేని వాళ్ళకు సుధా మాఫీ చేస్తున్నాం. ఇప్పటికే 18,000 కోట్లు ఇచ్చినాం, అందరికి పురాగా చేస్తాం. 2 లక్షలకు మీదున్నోళ్ళు పైపైకం కట్టేయాలని వ్యవసాయ మంత్రి తుమ్మలసారి ఊరాలు చెప్పిండు. పిఎం కిసాన్ పైసల గురించి చెప్పుకుంటా దాని మొత్తం అమౌంట్ వచ్చి 1,800 కోట్లు. మేము ఒకేసారి 18,000 కోట్లు వేస్తే మీకు కళ్ళు మంట పడుతున్నాయా? 6 నెలల కాలంలోనే 7,650 కోట్లు రైతు బంధు, 18,000 కోట్లు రుణమాఫీ చేశాం. 25,000 కోట్లు మేము మాఫీ చేస్తే రైతుల ఖాతాల్లో వేస్తే మీకు నిద్ర పట్టదా? ఇంటికాడ ఇందిరా పార్కులో నిద్ర పట్టుద్దా మీకు? దమ్ముంటే ఢిల్లీ జంతర్ మంతర్ కాడ ధర్నా చేసి సెంటర్ వాళ్ళ పైసలు తేవాలని సవాల్ చేసిండు. ఓ దిక్కు వరి కోతలు చాలా అవుతున్నాయి, ఇంకా రైతు భరోసా వేయకపోతే సారు. రుణమాఫీ అయిపోయిన తర్వాత రైతు భరోసా కార్యక్రమం జరుగుద్ది. మేము అన్నమాట ప్రకారంగా సీజన్కి 7,500 రైతు భరోసా కూడా ఇస్తాం. గతంలో మాదిరిగా పంట వేయనటువంటి పాడు భూములకు కానీ గుట్టలకి మెట్టలకి ఇవ్వదలుచుకోలేదు. వాళ్ళ మాట అట్లా, వీళ్ళ మాట ఇట్లా. రైతుల కోసం లడాయి అందుకున్నాడు మంచిగానే ఉన్నది, కానీ నిన్నటికెళ్ళి చూస్తున్నాం పెద్ద లీడర్లు ఒక్కరు కూడా ఎందుకు రాలేదు. ఆయనతో మన పార్టీలో సుధా సీనియర్లు, జూనియర్లు, కొత్తోళ్ళు, పాతోళ్ళు అనే గ్రూపులు పుట్టినాయా ఎట్లా?